ఓకే. ఇదివరకు తెలుగు సాహిత్య చరిత్రలో కవితా సంకలనాలు చాలా వచ్చాయి. అందులో మొట్టమొదటిది అని చెప్పుకోబడే వైతాళికులు ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతి వహించింది. చాలామంది వైతాళికుల గురించి చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత కూడా చాలా కవితా సంకలనాలు వచ్చాయి. అయితే ఇటీవలనే, అంటే మొన్ననే, ఒక 5-6 నెలల క్రితమే ఒక అద్భుతమైన కవితా సంకలనం వచ్చింది. అదెవరంటే కేవూరి సుబ్బారావు, వికే ప్రేమ్చంద్. వీరిద్దరూ సంకలనకర్తలుగా కవన గర్భరాలు అనే పేరుతో ఒక కవితా సంకలనాలు తీసుకొచ్చారు. దీంట్లో 100 సంవత్సరాల సాహిత్య సంపద నుండి ఏర్చి కూర్చిన కవితలు, విశ్లేషణలు ఉన్నాయని చెప్పుకున్నారు. ఈ 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ ఈ కవితలు, వీటిని సేకరించడం, తర్వాత ఆ కవి యొక్క జీవిత చరిత్రను కూడా క్లుప్తంగా పొందుపరచడం, ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ కవితను గురించి ఎవరి కవితనైతే వాళ్ళు సెలెక్ట్ చేసి దీంట్లో చేర్చారో ఆ కవితలను గురించినటువంటి విశ్లేషణ, ఆ కవితలలో ఉన్నటువంటి సారాంశం, ఇది ఇవ్వడం చాలా గొప్ప విషయం. చాలామంది కవితా సంకలనాలు వేస్తారు, కొందరి కవితలు వేస్తారు. కాకపోతే ఆ కవుల జీవిత చరిత్రలో క్లుప్తంగా ఇస్తారు. కానీ వాళ్ళు రాసిన కవితల్ని గురించి విశ్లేషణ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక కవిత చదివినప్పుడు పాఠకుడికి ఆ కవితలో ఏముందో తెలియాలి. ఇప్పుడు కొందరు రాసే కవిత్వం ఎవరికి అర్థం కాదు. ఆ ఎవరికి అర్థం కానటువంటి అట్లాంటి కవితల్ని కూడా ఈ సంపాదకులు, అంటే వికే ప్రేమ్చంద్, తర్వాత మన సుబ్బారావు, వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ కవితల్ని గురించి ఒక మామూలు పాఠకుడికి కూడా అర్థమయ్యే ధోరణిలో ఆ కవితల్ని విశ్లేషణ చేశారు. ఆ కవితల్లో ఏముందో చెప్పారు. ఆ కవితల్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటో చెప్పారు. ఇది మామూలుగా ఎవరు చేయరు. నిజంగా ఇది చాలా ఈ ఈ కవితా గర్భరాలు అనే పుస్తకంలో ఉన్నటువంటి గొప్ప విశేషంగా నాకు ఇది కనిపించింది.